ముఖ్యమంత్రి రేవంత్ సార్ కు జనాలలో మస్తు క్రేజ్ ఉంది. ఒక్క తెలంగాణలోనే కాదు, సార్ ఫాలోయింగ్ వరల్డ్ వైడ్ గా ఉన్నది. ముఖ్యమంత్రి అయినప్పటికెళ్ళి ఒక్క దినాంశత సెలవు తీసుకోకుండా ఎప్పుడు జనాలలోనే ఉండుకుంటా వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా తీరుస్తున్నాడు సారు. ఇక ఇంత చేస్తున్న సార్కు వాళ్ళ వీరాభిమానులు ఏం చేస్తున్నారో చూడుర్రి. సీఎం రేవంత్ సార్కు తొందరలోనే గుడి కట్టిస్తున్నామని రాష్ట్ర రెడ్డి అభిమానుల సంఘం చెప్పిందుల్లా నల్గొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకల ఈ గుడి నిర్మిస్తామని, మార్చి 19వ తారీఖు గుడి నిర్మాణానికి సంబంధించి భూమి పూజ చేస్తారట రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేడి సంతోష్. ఇక ఈ కార్యక్రమం చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుందని అన్నాడు. కనిపించని దేవుడు కంటే కనిపించే దేవుడు సీఎం రేవంత్ సార్ అని, దేవుడు లెక్క మా కోరికలను రేవంత్ సార్ తీరుస్తున్నాడని, అందుకే ఆయనకు గుడి కట్టిస్తున్నామని చెప్పిండు. ప్రజల బాగోగులు చూస్తున్న రేవంత్ సారే తెలంగాణ దేవుడని, ఇటువంటి కారణ జన్ముడికి గుడి కట్టడం అదృష్టం అని అన్నాడు. భూమి పూజా కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చిండు. ఇగో అన్న మాట్లాడతాడంట. ఇనుర్రి. తెలంగాణ సమాజానికి నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ఆయన చేస్తున్న అనేకమైన అభివృద్ధి, ఆయన చేస్తున్న ఎలాంటి పనులు కానీ, ఆయన చేస్తున్న ఉద్యోగాలు అయితేంది, మహిళలకు ఇస్తున్న సబ్సిడీలు అయితేంది, మొత్తం తెలంగాణ సమాజానికి ఇస్తున్న అనేకమైన అభివృద్ధికి కార్యక్రమాలకు చూసి మేము ఆకర్షితులమై ఆయన చేస్తున్న అభివృద్ధికి అభిమానిగా మారి ఆయన గుడిగట్టాలని మేము నిశ్చయించుకున్నాం. మేము ఒకటే విషయం చెప్తున్నాం, కనిపించని దేవుని కన్నా మాకు కనిపించి ప్రజలకు ఎంతో బాగోగులు మంచిగా చేసే మా రేవంత్ రెడ్డి మాకు దేవుడు, సీఎం గారే మాకు దేవుడని మేము మనస్ఫూర్తిగా నమ్ముతూ అలాంటి ఆయనకు గుడి కట్టాలని మేము నమ్మి ఈరోజు మా సొంత భూమిలో 19వ నాడు, ఈ నెల 19 నాడు మనకు భూమి పూజ అండ్ శంకుస్థాపన చేసి పెద్ద గుడి నిర్మించదలుచుకున్నాం. అవి కూడా మా సొంత పైసలతో, మా ఎలాంటి చందాలు అలాంటి లేకుండా మా సొంత పైసలతో అభిమానిగా, ఆయనకు వీరాభిమానిగా తెలియజేసుకుంటూ ఇక్కడ గుడి నిర్మించాలనుకుంటున్నాం. ఇన్నరా. ఇక ఇది గిట్లుంటే గతంలో సినీ తారలనే దేవుళ్ళ లెక్క భావించే అభిమానులు ఈ కాలంలో రాజకీయ నాయకులను కూడా దేవుళ్ళ లెక్కనే ఆరాధిస్తున్నారు. ఇక ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీకి, ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీతోని మాజీ సీఎం కేసీఆర్ కు, దివంగత ముఖ్యమంత్రులు వైఎస్ఆర్, ఎన్టీఆర్ లకు కూడా అభిమానులు గుళ్ళు నిర్మించి పూజలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు రేవంత్ సార్ కు కూడా గుడి నిర్మిస్తామని రెడ్డి సంఘం చెప్పింది. సీఎం గా బాధ్యతలు చేపట్టినాక రేవంత్ రెడ్డి సార్ క్రేజ్ దినదినం పెరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి తెచ్చుడు, దీంతో పాటు ఆయన మార్క్ పరిపాలనతోని దూసుకుపోతున్న రేవంత్ సారు ఇప్పుడు దేశ వ్యాప్తంగా పాపులర్ లీడర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఇండియన్ ఎక్స్ప్రెస్ దేశ వ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన 100 మంది జాబితాల రేవంత్ సార్ కు చోటు దక్కిన ముచ్చట మనకు తెలిసిందేనాయే.